మోసం చేసేది ఒకడు, మోసపోయేది మరి ఒకడు, ప్రాణాన్ని పోగొట్టు తప్పుడు మాటలతో నడిపించబడేటువంటి వాడు మరి ఒకడు, ఆ మాటలనే వింటూ తన జీవితాన్ని వృధా చేసుకునేటువంటి వాడు మరి ఒకడు. ప్రతిసారి కూడా సాతానుడు మనల్ని కింద పడేస్తున్నాడు. దుష్టుల యొక్క మాటలతో, దుష్టుల యొక్క తలంపులతో మీరు ప్రతిసారి కింద పడిపోతూ ఉంటే ఆయనకు ఎందుకు మరి యొక్క అవకాశాన్ని ఇస్తుంటున్నాడు? కింద పడిపోయేవని విషయం నీకు తెలుసు. 2 కాళ్ళు పైకి లేపావు, కొట్టుకులాడుతున్నావు. ఏ పరిస్థితుల్లో? దేవునికి విరుద్ధమైనటువంటి ఆవేశ భావాలు, దేవునికి విరుద్ధకరమైనటువంటి జీవితాన్ని, ప్రేమను చూపించలేటువంటి పరిస్థితులు, లోబడలేనటువంటి అనుభవ జీవితంలో నీకు తెలుసు. నువ్వు కింద పడిపోయి భూమికి అనుకున్నావు, నువ్వు నీ వీపు భూమునకు తాకుతుంది. అయినా అన్నిటిని విడిచిపెట్టి నువ్వు కింద పడిపోయావని మాత్రమే ఆ కాపరి చూస్తుంటున్నాడు. ఆ కాపరి చూసి